వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. చెప్పాను కదా, వీకెండ్ అయితే వస్తే ఈ ఎక్స్ప్లోరింగ్ యానిమే క్రియేటర్ కూడా వచ్చేస్తుంది. మనం మాట్లాడకపోయేది నారుటో యూనివర్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా. అందులో చాలా చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ అన్ని దాదాపు అందరికీ ఇష్టమే. నారుటోలో చాలా సైడ్ చాప్టర్స్ హైలైట్ అయ్యాయి. అందులో ఒకటే మన కకాషి అటాక్కి ఉన్న క్రేజే వేరు. చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ మేము కకాషి గురించి అన్ని జాతకాలు చదివేసాం అనుకుంటాం. కానీ వెయిట్, ఈరోజు నేను చెప్పబోయే 15 ఫ్యాక్ట్స్ వింటే మీరు షాక్ అవుతారు. ఈ వీడియోలో కకాషి లైఫ్, హిడెన్ డిజైన్స్ అండ్ బ్లాక్ పాస్ట్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూసి మీకు అందులో ఏ ఫ్యాక్ట్ కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కకాషికి నార్మల్గా కాపీ క్యాట్ నింజా అని పేరు రాలేదు బాస్. తన ఎంటైర్ కెరియర్లో కొట్టిన టోటల్ మిషన్స్ ఎన్నో తెలిస్తే మీ మధ్య అయితే పోతుంది. అక్షరాల 1141 మిషన్స్. ఇందులో డీ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా చావుతోటి చదగాటమాడే ఎస్ ర్యాంక్ మిషన్స్ ఉన్నాయి. అలాగే అయితే 42 హైలీ డేంజరస్ ఎస్ ర్యాంక్ మిషన్స్ అయితే కకాషి కంప్లీట్ చేశాడు. ఈ నెంబర్స్ వల్లే తనకి కాపీ నింజా, హీరో ఆఫ్ ది ఛాలెంజ్ అండ్ బ్రాండ్ టైటిల్స్ వచ్చింది. నెంబర్ 2, ఈ వాజ్ ఏ చైల్డ్ సోల్జర్. ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే లేట్ 20sలో ఉన్న కుర్రాడికి అన్ని 100 మిషన్స్ ఎలా పాసిబుల్ అయ్యాయి. అట్లయితే చాలా సింపుల్ గైస్. ఇండస్ట్రీలో తన ఎంట్రీ చాలా అడ్వాన్స్గా అయింది. స్టాండర్డ్గా నింజా అకాడమీ కంప్లీట్ చేయాలంటే చాలా ఈజీ కావాలి. కానీ మన కకాషి మాత్రం 5 yearsకే కంప్లీట్ చేసి 6 years కల్లా చునీన్ అయిపోయాడు. అయితే ఆ 5 to 6 yearsలో బొమ్మలతో ఆడుకొని ఉంటాం, కానీ కకాషి మాత్రం యుద్ధంలో కత్తులతో ఆడాడు. నెంబర్ 3, నో రిటైర్మెంట్ ప్లాన్. కకాషి ఎప్పుడు చూసినా నాకు లోడ్ ఎక్కువ అయ్యింది, నేను ఓవర్ వర్క్డ్ అని ఫుల్గా కంప్లైంట్ చేసేవాడు. కానీ ట్రాక్ రికార్డ్ చూస్తే మాత్రం రిటైర్మెంట్ అనే మాటే ఉండదు. చిన్న పిల్లడిగా ఉన్నప్పుడే వార్ మిషన్స్, ఆ తర్వాత టీమ్ 7 మెంటర్, ఆ తర్వాత డైరెక్ట్గా 6th ఒకటి. సరే ఒక్కదే పోస్ట్ దించేసారుట అనుకుంటే రెస్ట్ తీసుకోడు. మళ్ళీ నరుటోకి సాయం చేస్తూ ఉంటాడు, విలేజ్కి సాయం చేస్తూ ఉంటాడు. నెంబర్ 4, ద లాంగ్ టర్మ్ మ్యాంగిక్యూ సీక్రెట్. మనమైతే యానిమేలో కకాషి ఫస్ట్ టైం మ్యాంగిక్యూ శానింగ్ యూజ్ చేయడం దియద్రా బ్యాటిల్లో చూసాం. కానీ రియాలిటీ ఏంటంటే తన దగ్గర ఈ పవర్ చాలా ఇయర్స్ నుంచే ఉంటుంది. ఒబిటో అండ్ రిన్ యాక్సిడెంట్ టైంలోనే అయితే ట్రిగర్ అవుతుంది. కానీ తన బాడీ ఉచిగా కాకపోవడం వల్ల స్టాండర్డ్ చక్ర కంట్రోల్ ఉండదు. అందుకే తన డీటెయిల్స్ బయటపడకుండా చాలా ఇయర్స్ నుండి దాన్ని బ్లాక్ చేసి ఉంచుతుంది తన బాడీ. ఫ్యాక్ట్ నెంబర్ 5కి వచ్చేద్దాం. ద స్కార్ టాటూ బ్లేడ్. చిడోరి ఫిల్టర్ పక్కన పెడితే యంగ్ ఏజ్లో కకాషి ఒక షార్ప్ క్లాసిక్ స్వాడ్ బిల్డర్. అది నార్మల్ నైఫ్ కాదు, వైట్ లైట్ చాక్రా శాబ్రే. తన ఫాదర్ కోనా వైట్ ఫ్యాంగ్ అక సకుమో హటాకే దగ్గర నుంచి వచ్చిన లెగసీ వెపన్ అది. బ్యాటిల్లో స్వింగ్ చేస్తే వైట్ ఫ్లాష్ ఎనర్జీ స్ట్రింగ్స్ కళ్యాణిలా వస్తాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక టఫ్ మిషన్ రన్నింగ్ లూప్లో అది బ్రేక్ అయిపోయింది. నెంబర్ 6, హెవీ బర్డెన్ ఆఫ్ గిల్ట్. కకాషి పైన చాలా లైట్ హార్టెడ్గా కూల్గా నవ్వుతూ కనిపిస్తాడు కదా, కానీ లోపల టన్స్ ఆఫ్ రిగ్రెట్ లోడ్తోనే బాధపడుతూనే ఉంటాడు. యాంబూ బ్లాక్స్ ఊప్స్ టీంలో ఉన్నప్పుడు మనోడు డైరెక్ట్గా ఇటాచి ఉచియాకి మెంటర్. ఇటాచీకి బేసిక్ గైడ్ పాయింట్స్ డీటెయిల్స్ చెప్పేవాడు. తన సైడ్ నుంచినవాడు కకాషి. ఇటాచి చాప్టర్ కంప్లీట్ ఉచియా మాస్కర్ వైపు వెళ్ళిందంటే తన గైడెన్స్ ఫెయిల్యూర్ వల్లే అని కకాషి బాధపడుతూ ఉంటాడు. రిన్ ఒబిటో నుంచి ఇటాచి వరకు అందరికీ లైఫ్ సైకిల్ క్రాష్కి తనే చాయిస్ ఈ కారణం అని ఇంటర్నల్గా నరకం చూసేవాడు కకాషి. అయితే మనకి కామన్గా కనిపించే ఫుడ్ అయితే ఇచిరాకు రామన్. కానీ కకాషికి ఏ ఫుడ్ ఇష్టమో తెలుసా? నెంబర్ 7, హైలీ స్పెసిఫిక్ ఫుడ్ టేస్ట్. మనోడికైతే ప్లెయిన్ అండ్ సాల్ట్ బాయిల్డ్ ఫిషెస్ అంటే చాలా ఇష్టం. దాంతోపాటు మిసో సూప్ విత్ ఎగ్ ప్లాంట్ ఫుల్ ప్లేట్ కావాలి. అనే స్వీట్స్ ఇష్టం. ఎలిమెంట్స్ అంటే అస్సలు పడదు. ప్యూర్ రా ఫ్లేవర్ సెలెక్షన్ ఉన్న క్లీన్ ఈటర్ చాప్టర్ మన కకాషి. నెంబర్ 8, ద అల్టిమేట్ డ్రీమ్ ఆపోనెంట్. మైకై గురించి అయితే తెలిసిందేగా. కకాషి తన ఎటర్నల్ రైవల్ అని ప్రతి మినిట్ ఫైట్ చేయడానికి పిలుస్తుంటాడు. కానీ ఆల్టర్నేటివ్గా కకాషికి ఇంకో ఆపోనెంట్తో ఇప్పుడు ఫైట్ చేయాలనిపిస్తుంది. అదే మన నరుటో ఫాదర్ ఎల్లో ఫ్లస్ మినటో నమికాజి. తనతో ఫైట్ చేయాలని కకాషికి చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో క్లిప్స్ వేస్తే ఫుల్ డైనమిక్ స్టైల్ లుక్లో ఇద్దరు బ్యాటిల్ పడుతుంటే పీక్స్ ఉంటుంది అసలు. నెంబర్ 9, ద స్కారిక్రో ఐడెంటిటీ. కిజుమోటో సెన్సై అయితే చాప్టర్ నేమింగ్స్ అయితే ప్యాటర్న్ డీప్గా డైరెక్ట్గా చేస్తారు. కకాషి అనే పేరు జాపనీస్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ పెట్టి చూస్తే కకాషి అంటే స్కారిక్రో, డిగ్నమా తోట బోన్థా హటాకే అంటే ఫార్మ్ ల్యాండ్ ఆర్ ఫీల్డ్. డైరెక్ట్గా చెప్పాలంటే స్కారిక్రో ఇన్ ది నేమ్ ఫార్మ్ ల్యాండ్. కకాషి చాప్టర్ బ్యాక్గ్రౌండ్స్లో చాలా చోట్ల స్కారిక్రో రెఫరెన్స్ షేప్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. నెంబర్ 10, ఒరిజినల్లీ ఏ సామురాయ్. దీన్ని ప్యూర్ ట్విస్ట్ అనొచ్చా? బేస్ ప్రొడక్షన్ బ్లాక్ ప్లానింగ్. ఇప్పుడు కిజుమోటో డిజైన్ డైరెక్ట్గా కకాషిని నింజా లాగా కాదు, ప్రాపర్ ఆర్మర్డ్ సామురాయ్ కంటే హెవీ స్టైల్ సెటప్ పెట్టి లాంచ్ చేయాలనుకున్నారు. టీమ్ 7 కాన్సెప్ట్ని కొంచెం లెగసీ స్వాట్స్ గ్రూప్ సైడ్ సెట్ చేద్దామని అనుకున్నారు. కానీ ఎగ్జాక్ట్ సేమ్ పీరియడ్లోనే సొనాన్ జంప్ వీక్లీ అప్డేట్స్లో ఆల్టర్నేట్ సామురాయ్ మేనేజ్ పీక్స్లో ఉన్నాయి. ఎందుకులే డిఫరెంట్గా ఉండాలని అబ్సల్యూట్లీ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చి మోడర్న్ విజువల్స్లోకి మార్చి ఇప్పుడు మనం చూస్తున్న కకాషిని తయారు చేశారు. నెంబర్ 11, రియల్ రీజన్ బిహైండ్ ది ఈ మాస్క్.
అయితే పిల్లర్స్లో ఎలిమెంట్స్లో కకాసి ట్రూ ఫేస్ గురించి పక్కా ఫ్యాన్స్ డిస్కస్ అండ్ యూజ్ మీమ్స్ చూసాం. కానీ అఫీషియల్ డేటా బుక్స్ నోట్స్ ట్రాకింగ్ టెక్నిక్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ చిన్ సైడ్ లిప్స్ ఎడ్జ్ దగ్గర ఒక చిన్న మోల్ పుట్టుమచ్చు ఉంది. దాన్ని స్క్రీన్ స్టాండర్డ్ బయట ఎక్స్పోజ్ చేయడానికి కంఫర్టబుల్ లేక చైల్డ్ ఏజ్ నుంచి కంటిన్యూస్గా మాస్క్ యూజ్ చేస్తాం. ప్లస్ బ్యాటిల్ ఫీల్డ్లో ఫేషియల్ క్యాలిక్యులేషన్స్ ఎవరికి దొరకవు. ఈజ్ అబ్సల్యూట్లీ ఫేర్ ఆడ్. ఇంజక్ అయితే ఒక యూనిక్ డైనమిక్ పాత్ మోటో అయితే ఉంటుంది. కకాషి లైఫ్కి థీమ్ పదం ఏంటంటే ప్యూర్ టీమ్ వర్క్. రిన్ అండ్ ఒబిటో డైనమిక్ పాస్ట్ లెసన్ నుంచి అది డైరెక్ట్గా సిస్టంగా తన ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యింది. నెంబర్ 13 సీక్రెట్లీ ఏ బిగ్ ఫిల్ట్ ఓటాకు. మాస్క్ వేసుకొని ఉన్నాడు, క్లాసీ స్టాండర్డ్ షాడో బిహేవియర్ చాప్టర్ అనుకుంటే పూర్తిగా తప్పే. కకాషి కంటిన్యూగా కామన్గా చదివే కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. పేర్లు ఇచ్చే టాక్టిక్ బుక్స్ అంట. జిరాయా పర్సనలీ జనరేట్ చేసిన ఓవరాల్ ఆర్ట్ రొమాంటిక్ కామెడీ స్టఫ్ ఇవి. అప్లీ స్పిన్ ఆఫ్ అప్డేట్స్ లో ఇంకొక మెటా జోక్ అయితే లీక్ చేశాను. ఓవరాల్ నావల్ కాన్సెప్ట్స్ రీడింగ్ వల్ల నోస్ బ్లీడింగ్ అయితే అవుతుంటదంట. బయటికి కనబడకుండా కకాషి ఫుల్ మాస్క్ అందుకే వేసుకుంటాడేమో. కకాషి కూడా ఆటగాడు అనమాట. నెంబర్ 15 ద కింగ్ ఆఫ్ స్పిన్ ఆఫ్స్ అండ్ నావెల్స్. నరాటో సిరీస్ లో ట్రాకింగ్ లో స్టాండర్డ్ మెయిన్ ఫ్రేమ్ సెకండరీ బుక్స్ అప్డేట్స్ చెక్ చేస్తే లైట్ నావెల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కొన్ని చాప్టర్స్ అందులో స్కిప్ అవుతుంది. కానీ ఎక్స్క్లూజివ్ ఫ్యూచర్ బ్లాక్ రికార్డ్ ఏంటంటే కకాసి చాప్టర్ డిజైన్ లేకుండా సింగిల్ కొనికల్ నావల్ ఆర్ ఎక్స్పెక్ట్ ఫిల్ టైమ్ లైన్ రికార్డ్ అప్డేట్ సింగిల్ ఫ్రేమ్ లో స్కిప్ అవ్వలేదు. ట్రూ యూనివర్స్ లో స్టాండర్డ్ ఎలిమెంట్ ప్లేయర్ అంటే మనోడే. నేనైతే కకాసి ఒక ఫ్యాక్ట్ అయితే మిస్ చేశాను. మీరు ఆ మిస్ అయిన ఫ్యాక్ట్ ఏంటో తెలిసే కింద కామెంట్ చేసేయండి. కకాసి అంటే ఇష్టపడి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేసేయండి. ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకేమైనా యానిమే డౌట్స్ ఉంటే మన ఛానల్ కింద కామెంట్ చేసేయండి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం.